రాసిన పత్రిక 2 మాటలు చదివి నేను ముగించాలని ఆశపడుతున్నాను. రెండో అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన యేసయ్యాని వందనాలు, స్తోత్రాలు. నాయన, ఈ ఉదయకాల సమయంలో ఈ పాల సన్నిధిలో నీ నామం పేరట ఇక్కడ సమావేశమైనాము. మాకు మీ కృప చేత సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచున్నాము. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ప్రాణము లేని శరీరం, అందరూ అంటే ప్రాణము లేని మన శరీరంలో ప్రాణం ఉందా సార్? నా శరీరంలో ప్రాణం ఉందని చెయ్యకండి. కొద్దిమంది చెయ్యలేదు అంటే మీ శరీరంలో ప్రాణం లేదా అంటే మీరు చెయ్యాలి లెక్క. అంతే, చెయ్యి ఊపిన వాళ్ళు అందరూ ప్రాణాలు ఉన్నాయి. పర్వాలేదు. ఈవేళ ప్రాణం లేని శరీరము దాన్ని ఏమంటాం? శవము అంటాం. మృతము అంటే అర్థం ఏంటి? శవం. ప్రాణం లేని శరీరం. తర్వాత ఆత్మ లేని మనిషి అనండి జంతువు అంటారు. అనండి జంతువులకి ఏముండదు? ఆత్మ ఉండదు. మనకి 3 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3. ఏంటంటే 3 ఏంటి చెప్పండి. ఎవరు చెప్తారు? మనిషి అనడానికి 3 చూసింది, దెయ్యం అనడానికి 2 చూసింది, జీవులు అనడానికి 2 చూసింది. చెప్పండి. దెయ్యానికి శరీరం ఉండదు, ప్రాణం ఉండదు, ఆత్మే. అది ఎందుకు పెట్టంటే దూరెత్తుకుంటుంది. అది దెయ్యం. జీవులకి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. అవి జీవులు. మనుషులకి ప్రాణము, శరీరము, ఆత్మ. ఇప్పుడు మీకు అర్థమైతే దెయ్యాలు ఏంటో, జీవులు ఏంటో, మనుషులు ఏంటో. మీరు మనుషులా, జీవులా, జంతువులే? మనుషులే. ఇక్కడ కనీసం ఏమంటుందంటే నేను మనిషినంటే అంటున్నా. అంటే పరీక్ష చేద్దాం అమ్మ. పరీక్ష లక్ష్యమా? టెస్ట్లో భయం వేస్తుంది ఒకసారి. టెస్ట్ల కోసం వెళ్తే ఒంట్లో బాగోలేదు, అయితే టెస్ట్ల కోసం వెళ్తే రక్తం లాగేసుకుంటాం వాళ్ళు. నేను మనకే రక్తం ఉంటుంది. టెస్ట్ల కోసం వెళ్తే నువ్వేటో బాగా ఇంత రక్తం తీసేసుకుంటున్నాను. మాకి ప్రాణం పోయేలా ఉంది అంటే అమ్మ తీపు తర్వాత ఇంత తీసేస్తున్నాడు. ఆ రక్తం చేరడానికి మళ్ళీ ఎన్నికాయ తీసే రక్తం చేయదు. అందుకే టెస్ట్ల కోసం వెళ్ళకండి. ఇప్పుడు టెస్ట్ ఏం చేయాలి? నువ్వు మనిషివే. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రాణము లేని శరీరం మృతము అనే మాట ఎలాగైతే ఉందో, క్రియలేని నమ్మకం అనండి, క్రియలేని విశ్వాసం, క్రియలేని విశ్వాసం మృతం. ఈవేళ చాలామంది నమ్ముతున్నారు కానీ వారి నమ్మకానికి తగ్గ క్రియ లేదు అనండి. నమ్మకానికి తగ్గ క్రియ లేదు అనండి. మీరందరూ కొన్నిసార్లు పనులకు వెళ్తారు, కొన్ని పనులు చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం లేనప్పుడు మీరు అంటారు అబ్బా
ఇవాళ ఎంత కష్టపడతాం, కానీ కష్టానికి తగ్గ ఫలితం లేదు. ఒక్కరోజు మీరు 2000 రూపాయలు కష్టపడతారు, కానీ అక్కడ 100 రూపాయలు కూడా రాదు. మీకేమనిపిస్తుంది? ఈవేళ 2000 రూపాయలు కష్టపడ్డాం కానీ రూపాయి కూడా రాలేదు అని బాధపడతాం. ఒక్కొక్కసారి మనం 1000 రూపాయలు కష్టపడతాం, కానీ మనకు 1000 రూపాయలు వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, ఈవేళ నా కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా కలిగింది అని అనుకున్నాం. అలాగే మనము దేవుని నమ్మాము, నమ్మకానికి తగ్గ క్రియ కూడా కావాలి. నమ్మకానికి తగ్గ క్రియ కూడా కావాలి. నీ విశ్వాసం ఏమైతే ఉందో విశ్వాసానికి తగ్గట్టుగా క్రియ నువ్వు చేయాలి. విశ్వాసమునకు తగిన క్రియ నువ్వు చేస్తే నీ విశ్వాసం బ్రతికున్నట్టు, నీ విశ్వాసం ప్రయోజనకరమైనట్టు. నీ నమ్మకానికి తగ్గ క్రియ నువ్వు చెయ్యకపోతే నీకు విశ్వాసం ఉన్నా కానీ ఆ విశ్వాసం ఏమవుతుందంటే ఆ విశ్వాసం వేస్ట్ అవుతుంది. ఆ విశ్వాసం ఏమవుతుంది? వేస్ట్ అవుతుంది. విశ్వాసం వ్యర్థమవుతుంది. నువ్వు నమ్మిన నమ్మకానికి తగ్గ క్రియ నీలో లేదు. క్రియ నీలో లేకపోవడం వల్ల నీ విశ్వాసం మృతమైందిగా మారిపోయింది. ఈవేళ చాలామంది విశ్వాసం ఉంది కానీ విశ్వాసం మృతమైపోయిందిగా ఉందే తప్ప విశ్వాసం సజీవమైందిగా లేదు. ఉన్నది నమ్మకం, కానీ నమ్మకం సజీవమైందిగా లేదు, చనిపోయి ఉంది విశ్వాసం. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము చనిపోయిందని దేవుని లేఖనం చెప్తుంది. ఉదాహరణకు ఒకరోజు అబ్రహాం అనే దైవజనునికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష మనం అందరూ చాలా మార్లు విన్నాము. ఆయన మరొకసారి గుర్తు చేస్తాడు. అదే మాటను ఇక్కడ 23వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడింది, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగింది. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక, పొద్దున్న ఎవరు చదివారు ఈ మాత్రం అనే మాట మరి ఘోరంగా చదివేసేసరికి నాకు చెప్దాం అనుకున్న అందరూ చెప్పడానికి బాగుంది. కాబట్టి విశ్వాస మూలమున మాత్రము కాక, దేవునికి స్తోత్రము. కాబట్టి క్రియల మూలమునదై ఉండాలి. క్రియ ఉంటేనే ఆ విశ్వాసంగా పరిగణలోకి తీసుకుంటారు. క్రియ లేని విశ్వాసము. ఇవాళ కొంతమంది ఇంటికి వెళ్తే బోతిని బాబు పొద్దున్న దాకా బోతిని బాబు అంత ఉంటారు, కానీ గిన్నెలో ఎంత అన్నం పెట్టరు, కూర్చోబెట్టి అన్నం పెట్టరు. ఆ ప్రేమ దోతంలో మాట దోతంలో గొప్ప విశ్వాసం ప్రేమ పుట్టింది. కొద్దిమంది అన్ని మాటలు బాబు అన్నం పెట్టేసి చూపిస్తుంది అనమాట. అంటే అప్పుడు క్రియ చేసింది వెంటనే వెళ్ళి ఆకలి వేసిన మనం ఏం చేస్తాం? అమ్మ అన్నం పెట్టేసింది, ఆకలి ఉంది, మంచి కూర చేసింది అంటే కూర్చొని తినాలి. కానీ ఒక్కొక్క అమ్మ ఏమంటుందండి, బాబా అన్నం తిను బాబా అంతా ఉండదు, అక్కడ అన్నం ఉండదు, కూర ఉండదు, ఇంకా ఆయనం ఏంటంటే ఇంకా ఆయనం ఏంటి ఇయ్యాను. మీకు అర్థమైందా? కొద్దిమంది నమ్మకం అలా ఉంటుంది అన్నమాట. అంటే మాటతో బతికేస్తారు, మాటలతో బతికిస్తారు, కానీ కొద్దిమంది క్రియ చేసి చూపిస్తారు. అలాంటప్పుడు ఆ అన్నం తింటే మనకు ఆకలి తీరుతుంది, ఆ అమ్మకి ఆశీర్వాదం అవుతుంది. ఇలా మాటలతో బతికే మంచి మన కూలి ఎక్కదు, మన పోనానే ఇవ్వదు, ఉండనే ఇవ్వదు. ఆ నమస్కారం, మీకు నమస్కారం. మనం ఎలా అంటున్నారో ఒకసారి. అందుకని అబ్రహాంకి అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు నీకు ఒక పరీక్ష చేస్తున్నాను, నీ ఒక్కగారు కొడుకు నాకు ఇచ్చేయి అన్నాడు. ఇచ్చేయంటే దేవుని నమ్మాను ఊరంతా గొప్ప సువార్తలు చెప్తున్నాడు. ఊరందరూ గొప్ప సువార్తలు చెప్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒక్క కొడుకునే ఇచ్చిమంటాడు. తీసేసుకోవాలి. అలా దేవా తీసేసుకో, ఎందుకు ఆడు ఉంది అక్కడ, నాకు నువ్వు ఇచ్చిందే కదా, నాకు తీసేసుకోవాలి. త్యాగం చేసే దమ్ము ఉందా నీకు? అలాగట్టు పరిహారం కొద్దిమందికి అమ్మో నాకు ఒకగానో కూడా ఉన్నాడు, నాకు ఒక కూతురే, నీకే 3 ఉన్నారు, నువ్వు ఎలాగన్నా ముగ్గురిని తీసేసి అంటావా? ఇద్దరిని తీసేసి అంటావా? నన్ను తీసేసుకో అంటావా? ఎవరిని తీసుకోకుండా ఇవ్వాలి, తీసుకోకు. దేవుడు కావాలని ఇచ్చేయడానికి రెడీ అయినా
అమ్మో నేను ముసలైనప్పుడు నాకు కర్ర వాళ్ళు ఉండాలి కదా, ఎవరిని తీసుకోగలండి. ఇలాంటి పరీక్షలు వస్తే మనం ఒక్కరు నిలబడం. అబ్రహాంకి అదే పరీక్ష వస్తే అబ్రహాం ఏం చేశాడు? క్రియ చేసి చూపించాడు. అని ఏం చేసి చూపించాడు? నేను దేవుణ్ణి నమ్మిన వాడిని అని చెప్పడానికి దేవుని కన్నా కొడుకులు కానీ భార్య కానీ కూతుర్లు కానీ ఎవరిని నమ్మకూడదండి. దేవుణ్ణే నమ్మేమన్నప్పుడు అటువంటి విశ్వాసం నీలో ఖచ్చితంగా ఉండాలి. అటువంటి విశ్వాసం నీలో ఖచ్చితంగా ఉండాలి. అబ్రహాం లాంటి పరీక్ష వచ్చినప్పుడు అది ఎంతటి వారైనా దేవుని కోసం వదిలేసుకోవాలి. పిపి జోబ్ అనే దైవజనుడు ఉన్నాడు. అతడు చాలా గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనుడు మతోన్మాదుల మధ్యలో దేవుని సేవ చేస్తుంటే ఒక ఇంజనీరు ఒక డాక్టర్ తన సొంత బిడ్డలు దేవుని సేవలోని ఇంజనీర్గా, దేవుని సేవలోనే డాక్టర్గా అతడు దేవుని సేవలు అందిస్తూ పిల్లల్ని దేవుని సేవలు పెంచి పెద్ద చేస్తే కక్షపూరితమైన మనుషులు ఆ సేవకుడి ఇద్దరు కొడుకుని బలవంతా నచ్చిచేసి అనిపిస్తారు. ఎందుకంటే ఈ దైవజనుడి సేవ ఆపేయాలి. ఈవేళ సాతాను చాలా మంది మీద లాగి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే ఎలాగోలాగా వారిని దెబ్బ కూడా వేస్తే ఆ సేవ ఆగిపోతుంది. అతను సేవ చేయడానికి వీలు. పిపి జోబ్ అనే దైవజనుడు ఏం చేశాడంటే బిడ్డలు చనిపోయి మహాతిద్దరికి 3 నెలల గ్యాప్లో చంపేశాడు. తండ్రి నేను నీ సేవకు వచ్చాను, మీరు నా పిల్లలుగా పెంచి పెద్ద చేసి వాటిని కొడుకుని నీ సేవకు ఉపయోగపడాలని పెంచాను, చదివించాను, పరిచయం చేశాను. వారిని మరి ఈ విధంగా నీ అనుమతి లేకుండా ఏది జరగదు. వారి ముష్కరులైన మనుషులు నా బిడ్డలు కానుకోలేని పరిస్థితి వాళ్ళు ఇల్లు అందులో పడి చనిపోయారు, చంపబడ్డారు. కాబట్టి నేను ఇంకా సేవ చేయాలి. నాకు బిడ్డలు కావాలంటే అమెరికా దేశం నుండి ఒక పెద్ద సంస్థలు ఈ సంగతి తెలుసుకొని అతనికి ఒక పెద్ద యూనివర్సిటీని శాంక్షన్ చేసేసారు. ఎంత యూనివర్సిటీ అంటే ఇండియా దేశంలోనే పెద్ద సంస్థ అన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళని ఒక ఇంజనీర్ అని ఒక డాక్టర్ అని తయారు కావాలంటే అంత పెద్ద యూనివర్సిటీతో కూడినటువంటి ల్యాబ్స్, అందులో లెక్చరర్తో సహా అందరిని ప్రొవైడ్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఇప్పుడు ఇదందరికీ తండ్రి ఎవరో తెలుసండి? పిపి జోబ్. ఉచితంగానే వాళ్ళ చదువులు అవన్నీ చేయిస్తున్నారు. దేవుడు ఒక విధంగా తన నష్టపోయిన 2 బిడ్డలు కోల్పోతే లక్షల మంది బిడ్డలు దేవుడు ఇచ్చారు. దైవజనుడి గుండెల్లో ఒక దర్శనం ఉంది, దైవజనుడి మనసులో ఒక దర్శనం ఉంది. నా బిడ్డలు బ్రతికి, నా బిడ్డలు ప్రయోజకులే, చదివినా దేవుడి కోసమే, ఉద్యోగం చేసినా దేవుడి కోసమే, వ్యాపారం చేసినా దేవుడి కోసం, ఏ పని చేసినా నా బిడ్డలు దేవుని పనే చెయ్యాలి. ఎక్కడ రూపాయి మనం పొదుపు చేసినా దేవుని సేవకే ఉపయోగపడాలి. అలాగని చెప్పి ఆ దైవజనుడు మరి దేవుని సేవకు ఆ బిడ్డలు పెంచుతున్నాడు. ఈ రోజున ఆ విధంలో నేను కూడా ఇది నేను ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం నేను చదివిన పత్రికలో నేను చూశాను. ఆ దైవజనుడు రిచర్డ్ ఉరుంబ్రాన్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రచుడ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి క్రీస్తు కోసం చిత్రహింస అనేటువంటి ఆ సంస్థను పెట్టి ఆ దైవజనుడు మంచి పరిచర్య చేస్తున్నాడని చెప్పి ఆ కొద్దిమంది మతోన్మాదులు అతన్ని బతికుండగానే ఒక శవపీఠంలో పెట్టేశారు. బతికుండగానే ఇరుకైన బాక్సులు పెట్టేశారు. అతనికి అన్నీ కూడా ఆ బాక్సులో అన్నం పెడతారు సావకుండా, నీరు పోస్తారు సావకుండా, మరి బ్రతికేకుండా బయటికి రాకుండా ఈ రోజుకి ఆ బాక్సులో ఇలాగంటూ అలాగే కదులుతూ ఉంటారు. ఇవన్నీ కొట్టుకుపోయి గాయాలు, రక్తం కారుతూ ఉంటారు. అలాంటి చిత్రహింస పెట్టారు. మనిషి రాత్రి పడుతున్నాడు ఇలాగే ఉతికెళ్ళకపోతేనే మనం ఒకవరకే అమ్మ నా మెడబెట్టేసింది, అమ్మ నా బొడబెట్టేసింది, అమ్మ నా కాలు పెట్టేసింది. అలాంటిది అతను కొన్ని నెలలు ఒక బాక్సులో పెట్టేశారు. ఇలా కదలకుండా ఒక్క పక్క అలా ఉంటే వీపంతా పుల్ అయిపోతాయి. ఆ రిచర్డ్ ఉరుంబ్రాన్ అనే దైవజనుడు అలాంటి శ్రమలు పెట్టినా నేను సువార్త చెప్పకుండా ఉండలేనని చెప్పి అతడు ఆ బాక్సులో ఉండి కూడా సువార్త ప్రకటించాడు. శ్రమల్లో కూడా సువార్త ప్రకటించాడు, కష్టాల్లో కూడా సువార్త ప్రకటించాడు. బిడ్డలు చచ్చినా దేవుని సువార్త ప్రకటించాడు. పిల్లలు పెళ్ళిళ్ళైన సువార్త
ప్రకటించాలి. పిల్లల్ని అడిగినా దేవుడి కోసం ఇచ్చేయాలి అనండి. ఆస్తి అడిగినా దేవుడి కోసం ఇచ్చేయాలి. ఎవరిని అడిగినా దేవుని కోసం ఇచ్చేయాలి. దేవుని కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి. అదే విషయం. అబ్రహాము లేక ఒకగానొక కొడుకు పుట్టినప్పుడు ఎంతో ఆనందించాడు. ఈవేళ ఒకగానొక కొడుకు ఇచ్చేమని అన్నప్పుడు కూడా అతను అంతే ఆనందంతో దేవుడికి ఇచ్చాడండి. అది క్రియ కలిగిన విశ్వాసం అంటే. అది క్రియ కలిగిన విశ్వాసం. ఈ రోజుకి క్రియలు లేని విశ్వాసం ఉంటుంది. ఈవేళ మనం క్రియ లేని విశ్వాసం చేస్తున్నాం. అవకాశం ఉంటే అన్నిటిపైన చేసేసుకుంటాం. దేవుడు నమ్ముకోలేదా? పెళ్లి చేసేసి ఏది పరీక్ష వచ్చినప్పుడు దేవుని కోసం నిలబడి వేచి చూడగలుగుతున్నాను. అబ్రహాము వేచి చూచాడు. అందుకని అబ్రహాము దేవుడి విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. ఈరోజు నువ్వు కూడా క్రియ కలిగిన విశ్వాసము కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడితే అబ్రహాము వలె నీవు నీతిమంతుడిగా తీర్చబడి నిత్య జీవానికి చేరుతావు. చాలా మంది విశ్వాసం అయితే ఉంది కానీ క్రియలు లేవు. నమ్ముతున్నావు దేవుని, ఎందుకు? నీ క్రియలు మాత్రం దేవునికి ఇష్టంగా లేవు. నీ క్రియలంతా అన్యజనులుగా, నీ క్రియలంతా అన్యాచారాలు ఆచరిస్తూ, నీ క్రియలని దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటే క్రియ వేరు, విశ్వాసం వేరు. అందుకని మనం అంటాం కదా, మనసు ఒక దగ్గర, మనము ఒక దగ్గర. మనసు లేని మనము అది సంసారం అవుతుంది, అది వ్యభిచారం అవుతుంది. అలాగే క్రియ లేని విశ్వాసం కూడా మృతం అవుతుంది. నీవు కూడా దేవుని బిడ్డ. ఈరోజు నీ క్రియ దేవునికి విశ్వాసం ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నీ క్రియ చేస్తే నీ విశ్వాసం విశ్వాసంగా ఉంటుంది. ఒకవేళ నీ విశ్వాసానికి తగ్గ క్రియ చెయ్యకపోతే నీ విశ్వాసం చచ్చినదే, నువ్వు చచ్చిన వాటితో సమానమని గుర్తు చేస్తూ తండ్రి ఈరోజు నా విశ్వాసాన్ని సజీవమైన విశ్వాసంగా, నీతి కలిగిన విశ్వాసంగా, పరిశుద్ధమైన విశ్వాసంగా నా విశ్వాసాన్ని పెంచండి. నేను విశ్వాసానికి తగ్గ క్రియలు నేను చేయలేకపోతున్నాను. విశ్వాసానికి తగ్గ క్రియలు చేసే భక్తురాలిగా, భక్తి పరులుగా నన్ను చెయ్యండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తండ్రి, క్రియలేని విశ్వాసం. అబ్రహాము క్రియ కలిగి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకని అబ్రహాము అది నీతిగా ఎంచబడి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ రోజున మేము కూడా అబ్రహాము వలె క్రియలతో కూడుకున్న విశ్వాసం కలిగిన వారిని మేము జీవించడానికి సహాయం దయచేయండి. విశ్వాసం ఉన్న క్రియ లేక నేను విశ్వాసం మృతమైనదిగా మారిపోతుంది. కాబట్టి నేను నమ్మానని చెప్పుకోవడం కాదు, నమ్మకానికి తగ్గట్టుగా నేను జీవించాలి. ధనవంతురాలైనటువంటి ఆవిడ నమ్మాను అని చెప్పుకుంది కానీ ఏనాడు నీకోసం ఘనమైన కార్యం చేయలేదు, సేవకు రూపాయి ఇవ్వలేదు, ఏ రకంగా సహాయ సహకారాలు చేయలేదు. కానీ ఆమె పరలోకంలో ఈ రకమైన ఆస్తిని సంపాదించుకోలేని దరిద్రురాలుగా మారిపోయింది. కానీ అబ్రహాం అయితే తన కుమారుని సైతం ఇయ్యకుండా ఉండలేదు. అడిగినప్పుడు తన కొడుకుని మీకోసం ఇచ్చాడు ప్రభువా, క్రియ చేశాడు నాయన. అందుకనే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అతడు నిత్యత్వంలో నీ కోసం, నీతో పాటు నీ రాజ్యంలో నీ పక్కన కూర్చోగలిగాడు నాయన. నీతో పాటు కూర్చోగలిగినాడు. ఈరోజు అబ్రహాము వంటి విశ్వాసం, క్రియగలిగిన విశ్వాసం మా అందరికీ దయచేయమని, విన్న మాటలు మా అందరి హృదయంలో ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోక